హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ. మీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి. డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు, ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను. థ్యాంక్ యూ. Hello. హలో. Hi. I'm speaking to Sai Kiran. అవును, ఎవరు? So are you comfortable with English? తెలుగు. Only Telugu. ఉమ్, Okay. Can you understand what I'm conveying here in English? తెలుగు. Telugu. Just 1 second, sir. Hello. ఉమ్, Yes, I'll get it. ఉమ్. హలో హలో. సార్ ఉప్పు కిరణ్ గారా? అవును. సార్ సార్ ఐసిఐసి నుంచి కాల్ చేస్తున్నానండి. ఉహు. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ పెట్టుకుని అట్లా పే చేయకుండా పెండింగ్ పెట్టున్నారు కదా సార్. ఉమ్, దాదాపు ప్రిన్సిపలే 3 లక్షల దాకా ఉంది. లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడున్నారు. ఉమ్, పేమెంట్ కట్టని చెప్పారు. ఏంటి ప్రాబ్లం సార్? ఉమ్. ఏంటి సార్? అవునా మేడం? సార్ అమౌంట్ పే చేయకుండా అట్లానే ఉన్నారు కదా, ఏంటి ప్రాబ్లం అడుగుతున్నానండి. ఫండ్ ఇష్యూ. కట్టాల్సిన ప్రిన్సిపలే 3 లక్షల దాకా ఉంది సార్. ఫండ్ ఇష్యూ. ఏం సార్? ఫండ్ ఇష్యూ. ఫండ్ ఇష్యూనా ఉమ్. సార్? అది ఆల్రెడీ ఎన్ని నెలల నుంచి ఫండ్ ఇష్యూ సార్ మీకు? 6 months. 6 మంత్స్ నుంచి ఫండ్ ఇష్యూనా సార్? అవును మేడం. పేమెంట్ కడతానని చెప్పేసి సెటిల్మెంట్ కూడా తీసుకున్నారు కదా మీరు. అవును మేడం. మీ యొక్క లాస్ట్ పేమెంట్ లాస్ట్ ఇయర్ జూలైలో కట్టారు. దాని తర్వాత పేమెంటే రాలేదు మీ దగ్గర నుంచి. అవును మేడం. 6 మంత్ అయిపోయింది కదా, దాదాపు 8 మంత్ అవుతుంది. మీరు ఇంకా 6 మంత్ అంటే ఎట్లా సార్? కొంచెం టైం పడుతుంది మేడం, సెటిల్మెంట్ చెప్పిస్తా. అదే ఎంత రోజులు, ఎన్ని టైం? ఆల్రెడీ టైం ఇచ్చాం కదా, 8 నెలల నుంచి టైం ఇచ్చాం కదా సార్ మీకు. ఇంకొక 1 month. ఇంకొక 1 మంత్? అవును మేడం. అంటే నెక్స్ట్ మంత్ కడతారా? అవును మేడం. సార్ అప్పుడు ఈ మంత్ ఏదైనా ఒక పార్ట్ పేమెంట్ పే చేయండి సార్. నేను నెక్స్ట్ మంత్ మీకు టైం ఇస్తాను. పైసలు లేవు మేడం. పైసలు లేవంటే ఎక్కడైనా అరేంజ్ చేయండి సార్. మీ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, టైం అడుగుతున్నారు కదా. మీకు టైం మొత్తం కావాలంటే పేమెంట్ ఏదైనా పార్ట్ పేమెంట్ కట్టండి. మీకు నేను టైం ఇస్తాను, నెక్స్ట్ మంత్కి నేను టైం ఇస్తాను. సరే మేడం. ఎప్పుడు కడతారు? నెక్స్ట్ మంత్ మేడం. సార్ నెక్స్ట్ మంత్ మీరు సెటిల్మెంట్ కడుతున్నారు, ఈ మంత్ పార్ట్ పేమెంట్ అడిగాను. మేడం. అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా? మీరు నెక్స్ట్ మంత్ టైం అడుగుతున్నారు, ఓకే. సెటిల్మెంట్ క్లోజ్ చేస్తున్నారు, ఓకే, బాగానే ఉంది. నేను ఈ మంత్ నాకు పార్ట్ పేమెంట్ కట్టండి. సరే మేడం. ఒక 30,000 ఎక్కడైనా అరేంజ్ చేసినా పే చేయండి. సరే మేడం. ఎప్పుడు కడతారు? నెక్స్ట్ మంత్ మేడం. సార్ ఏం వెట్టకారంగా ఉందా మీకు? లేదు మేడం. మరి వెట్టకారంగా మాట్లాడుతున్నారు మీరు. లేదు మేడం. లేకపోతే కామెడీ ఏమైనా చేస్తున్నారా? లేదు మేడం. సార్ మీరు పార్ట్ పేమెంట్ ఏదైనా ఈ మంత్ అరేంజ్ చేసి కట్టండి. లేకపోతే ఇదే కదా మీ అడ్రస్? అవును మేడం. ఇక్కడే కదా మీరు ఉన్నారు? అవును మేడం. ఏ సార్ కాకినాడ మీ నేటివ్ ప్లేస్? అవును మేడం. సో డైరెక్ట్గా నేను ఫీల్డ్ విజిట్ మా పర్సన్ పంపిస్తామండి. సరే మేడం. వచ్చినారంటే మీ యొక్క మొత్తం పేమెంట్ ఏదైతే ఉందో కలెక్ట్ చేసుకున్నాం, అవుట్స్టాండింగ్గా కలెక్ట్ చేసుకుంటాం. సరే మేడం. కూడా చేంజ్ అవ్వలేదు. సరే మేడం. సార్ మేడం. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? పంపించండి సరే మేడం. మేడం, అవును మేడం, ఇదేదో అంటున్నారు కానీ కట్టే ఇంటెన్షన్ కట్టే వాళ్ళు ఇట్లా మాట్లాడరు సార్. మేడం, మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మేడం. కామెడీ ఏమైనా చేస్తున్నారా సార్? మేడం, మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపించండి. నాకు కావాల్సింది అదే. మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నా దగ్గర రావాలి, నేను ఆయనతో కలవాలి. ఓకే, నాకు పంపించండి మీరు. కలిసి ఏం చేస్తారు? కలిసి ఏం చేస్తారు సార్? ఆయనకి నేను లవ్ ఇస్తాను.
ఐ లవ్ యూ డార్లింగ్ అంటాను. ఏం సార్? అతనికి ఐ లవ్ యూ డార్లింగ్ అనే హగ్ ఇస్తాను మేడం. సార్ చెప్పండి మేడం. మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మీరు ఒక అమ్మాయితో ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుందా సార్ మేడం మీకు? నేను తెలుగు మాట్లాడుతున్నాను, మీరు విన్నది కరెక్టే. ఆయన ఒక హగ్ ఇచ్చి ఐ లవ్ యూ డార్లింగ్ అంట మేడం. మీరు పంపియండి. సార్ మీరు అలాంటి వాళ్ళా సార్? అబ్బాయిని లవ్ చేసేవాళ్ళా సార్ మీరు? అవును మేడం. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఈ రికార్డ్ నేను మీ ఒక లోకల్ పోలీస్ స్టేషన్లో నేను పంపిస్తాను సార్. కాకినాడ పోలీస్ స్టేషన్ కదా, సరే మేడం. అక్కడే పంపిస్తాను సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అమౌంట్ పే చేయకుండా కామెడీ చేస్తున్నారా సార్ మీరు? లేదు మేడం. వ్యాలంటైన్స్ డే అయిపోయి ఎన్నో రోజులు అయితే మీరు ఇంకా అదే ఫీల్డ్ లో ఉన్నారా సార్? అవును మేడం. చెప్పండి మేడం. మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ని కొంచెం స్మార్ట్ బాయ్ని పంపించండి మేడం. ఎవరైతే అందంగా ఉన్నారో అతనికి పంపించండి, యంగ్ పర్సన్ని. యంగ్ పర్సన్ కావాలా సార్? ఒక నిమిషం లైన్లో ఉండండి సార్. అలానే లైన్లో ఉండండి సార్. మేడం. హలో మేడం చెప్పండి మేడం. సార్ మీరు ఇప్పుడు అడిగారు కదా, యంగ్గా, క్యూట్గా, స్మార్ట్గా. అవును మేడం. అదే ఒక నిమిషం ఉన్నది, ఆయనతో మాట్లాడండి సార్. మేడం. హలో 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 చెప్పండి సార్. పేమెంట్ ఏమైంది సార్? పేమెంట్ చేయకుండా ఉన్నారు ఇంకా. నెక్స్ట్ మంత్. ఇదిగో అంటారు నాకు చేసినప్పుడల్లా. నెక్స్ట్ మంత్ చేస్తాను. నెక్స్ట్ మంత్ ఎత్తి మాసం ఇచ్చి మా ఎవరు పేమెంట్ లాస్ట్ పేమెంట్. హలో సార్, ఆల్మోస్ట్ 1 year అవుతుంది సార్ మీరు పేమెంట్ చేసి. మళ్ళీ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ నేను సెటిల్మెంట్ చేపిచ్చేస్తా. నెక్స్ట్ మంత్ ఎప్పుడు కాల్ చేయమంటారు? సెకండ్ వీక్. సెకండ్ వీక్. హలో సార్, హలో సార్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరపు నుంచి కాల్ చేస్తున్నా సార్. ఎక్కడి నుంచి? ఎస్బీఐ క్రెడిట్ కార్డా? హలో ఈశ్వరరావు గారు, ఏమైనా ఇంకా పేమెంట్ చేయలేదు ఎస్బీఐ కార్డుది? నేను చెప్పాను కదా ఇప్పుడు కాదని. ఎప్పుడు చేస్తారు మరి? నేను మీకు మంత్ ఎండింగ్ వరకు చేస్తా, సరేనా? మంత్ ఎండ్ వరకు అయిపోతుంది. ఎంత చేస్తున్నారు మంత్ ఎండ్ లో? ఏంటి? ఎంత చేస్తున్నారు మంత్ ఎండ్ లో? ఈఎంఐ చేస్తాను, ఒక ఈఎంఐ ఉంది కదా చేస్తాను. అదే ఎంత చేస్తున్నారని అడుగుతున్నా. ఎంత ఉంది? ఈఎంఐ వచ్చేసి 17,112 రూపాయలు ఉంది. అయిపోతుంది. మీరు వచ్చేసి ఇప్పుడు ఒక కొంచెం చూడండి, మీరు లాస్ట్గా 10వ తారీఖు పోయిన నెల కట్టలేదు, ఏమైంది సార్? అది బిజినెస్ లాస్ అయింది అది. ఇప్పుడు మొత్తం 1,30,000 ఉంది, అది కట్టగలరా? లేకపోతే 1,30,000 ఉంటే నేను సెటిల్మెంట్కి వెళ్ళిపోతారా? లేకుంటే సెటిల్మెంట్కి వెళ్ళిపోదాం. ఎంత అయిపోతుంది? ఎంత చేయగలుగుతారు సెటిల్మెంట్ అయితే మాకు? అంటే మీరైతే ఎంత చేయగలరు? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 1,30,000 అవుట్ స్టాండింగా? ప్రిన్సిపల్? అవునండి. ప్రిన్సిపల్ వచ్చేసి ఒక సెకండ్ 1,14,554 రూపాయలు. అవునా? మీరు ఎంత చేయగలుగుతారు చెప్పండి. సార్ మన సైడ్ నుంచి అయితే కనుక మ్యాక్సిమం ట్రై చేసేది ఒక 85,000 వరకు చేయగలనండి. 80 అనుకోండి, 80,000 వరకు చేయగలను. ఇప్పుడు 80,000 కట్టేటోడిని ఇంకా 20,000 పెడితే మొత్తం 4 క్లోజ్ అయిపోతుంది కదా అకౌంట్. సరే ప్రాబ్లం లేదు, మీరు 4 క్లోజర్ చేసినా ప్రాబ్లం లేదు. నాకు 4 క్లోజ్ వద్దు, నాకు సెటిల్మెంట్ కావాలి. సెటిల్మెంట్ సార్ 80,000 అయితే అవుతుంది సార్ అంటున్నాను. అదే మీరు ఏ కార్డ్ గురించి మాట్లాడుతూ కార్డ్ నెంబర్ చెప్పండి ఒకసారి. నా దగ్గర 2 కార్డులు ఉన్నాయి. మనం వచ్చేసి మాట్లాడేది 9906. 9906 అయితే నేను చెప్తాను. మనకి 22-24లో అయిపోతుంది. నాకు చెప్పండి, సెటిల్మెంట్ చేపిచ్చేస్తా. 22 లేకుంటే 24,000. సార్ నేను అడిగేది 1,30,000 మీ కార్డు, అంటే మీకు ఉండేది ప్రెసెంట్ అవుట్ స్టాండింగ్. అవునవును. మీరు మనకు వచ్చేసి లాస్ట్ అంటే కనుక 68,000 వస్తుంది. ఇప్పుడు నా దగ్గర అంతా లేదు అమౌంట్. మీరు 22,000 2 షార్ట్ తీసుకోండి. 22,000 అయితే నాకు చెప్పండి, చేపిచ్చేస్తాను. నేను లెటర్ చేయండి.
చూడండి అప్రూవల్ వస్తుందా లేదా చేపించేద్దాం. ఛాన్సే లేదు సార్, 68,000 కంటే రూపాయలు కూడా తగ్గదు మనకు లాస్ట్. ఇప్పుడు అకౌంట్ రైట్ ఆఫ్లో ఉందా, ఎక్కడుంది? ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఎన్పిఐకి దగ్గరలో ఉంది సార్. మీరు ఎన్పిఏలో ఉందా? ఎన్పిఏలో అయితే ఇప్పుడు ఆఫర్ రావు. మీరు ఆఫర్ వచ్చినా రాకపోయినా ఇదే సార్, 68,000 మీరు కావాలంటే మీరు చేస్తాను నేను. లేదు అంత పైసలు లేవు నా దగ్గర, అందుకే కదా చెప్పేది. మరి మినిమం అని చేస్తా అని చెప్పారు, మరి ఇప్పుడు నేను మినిమం కాదు ఈఎంఐ చేస్తాను. అదే ఈఎంఐ కదా సార్ మినిమం అమౌంట్ 17,000. మంత్ ఎండ్ వరకు చేస్తాను, సరేనా? ఇది 17,000 చేయగలరా మీరు? అయిపోతుందిలే. సార్ కన్ఫామ్గా చెప్తే నేను ఏదైనా చేయగలను. అందుకు మీరు ఏం చేస్తారు? అంటే పేమెంట్ అనేది మీరు కన్ఫామ్గా ఇప్పుడు చేయాలి, హోల్డ్ చేస్తుంటా. ఇప్పుడు ఈ మంత్ ఎట్లైనా ఓల్డే ఉంటుంది మీ దగ్గరనే, మీ ఏజెన్సీలోనే ఉంటుంది ఈ మంత్. అందుకే నేను అడుగుతున్నా, చేయగలరా? నేను హోల్డ్ చేస్తున్నాను, లేదని చెప్పేసి. నెక్స్ట్ మంత్ అంటే మీరు హోల్డ్ చేసుకుంటారు, ఈ మంత్ లో అయితే మీ దగ్గర ఈ మంత్ హోల్డ్ చేసుకునే దానికి అది ఫీల్డ్ కదా, అది ఫీల్డ్ కేసు కదా. అందుకు ఏంటి ఫీల్డ్ కేసు కదా, నేను ఈ మంత్ హోల్డ్ చేసుకునే దానికి నేను అడిగేది. నేను ఈ మంత్ ఎట్లైనా మీ ఏజెన్సీలో ఉంటది కదా. ఇప్పుడు ఎంతో చెప్పాను నీకు. ఇప్పుడు ఈ మంత్ సార్ ఉన్నా సార్, ఇప్పుడు అకౌంట్ వెళ్ళిపోతుంది బయటకు. అందుకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ పోతుంది కదా, ఈ మంత్ పోదు. ఈ రోజు పోతుంది, నెక్స్ట్ మంత్ కాదు, ఈ రోజే. అందుకు నేను అడిగేది. మీరు చేయగలంటే ఓకే, లేదంటే ప్రాబ్లం లేదు, క్లోజ్ చేస్తున్నట్లా. ఒక పని చేయండి, మళ్ళీ క్లోజ్ చేసేయండి. నేను నెక్స్ట్ ఇప్పుడు రేపటి నుంచి ఏజెన్సీలో పోతే ఆయనతో మాట్లాడుకుంటా, తక్కువ సెటిల్మెంట్, సరేనా? హలో హలో సార్. హలో ఎవరు? సార్ సుమలత గారు ఉన్నారండి? లేదండి, చెప్పండి. వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను. వాళ్ళ అబ్బాయి. సార్ ఇది మేడం క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలండి. నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు? నా పేరు మనోజ్ కుమార్. మనోజ్. ఓకే మనోజ్ గారు, ఏ క్రెడిట్ కార్డ్ అండి? అంటే మల్టిపుల్ డెప్ట్ ఉంది మా అమ్మగారిది. ఐసిఐసిఐ బ్యాంకా? అవును సార్. ఓకే, ఇప్పుడు ఎన్పిఐ అయిందా? సార్ అవును సార్, ఎన్పిఐకి వచ్చింది. అవునా, దీన్ని సెటిల్మెంట్ చేపిస్తాను నేను. ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ సార్? 1 సార్. సార్ ఇది 2,34,000 చేంజ్ ఉంది సార్. ఓకే, మీరు చెప్పండి, మీరు ఎంత సెటిల్మెంట్ చేస్తారు చెప్పండి, మనం చేపించేద్దాం. సార్ ఇది లీస్ట్ అంటే మీరు ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టారంటే 50% మాట్లాడగలుగుతాం సార్. 50% అయితే ఇప్పుడైతే కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు ఈ టైంలో 50 వస్తుంది. బకెట్ 3లో ఉంది కదా ఇప్పుడు. సార్ బకెట్ 3లో లేదు సార్, బకెట్ 6లో ఉంది. బకెట్ 6లో పోయిందా? ఓకే, అవును సార్. కొంచెం మీరు ఒకసారి చెక్ చేసి చెప్పండి. కస్టమర్ సెటిల్మెంట్ చేపిస్తారంట. మీరు లీస్ట్ అమౌంట్ చెప్పండి, ఎందుకంటే 50% చాలా ఎక్కువ అవుతుంది. నేను అంటే మీరు యాక్చువల్ ప్రిన్సిపల్ ఎంత ఉంది చెప్పండి. ప్రిన్సిపల్ మీద 60% కదా సార్ ఇస్తారు. మీరు ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇప్పుడు? ప్రిన్సిపల్ వచ్చేసి ఇది 1,96,000 ఉంది సార్. 1,96,000 ఉందా? ఓకే, మీరు చూడండి, మీరు ప్రిన్సిపల్లో ఒక 40% అంటే మీరు లెటర్ రేజ్ చేయండి, ఖతం చేసేద్దాం. మీరు ఎంత అయితే చేసుకోగలరు? నేను చెప్తున్నాను కదా, ప్రిన్సిపల్లో 40% పేయబుల్ కలెక్టబుల్ మీకు. ఎందుకంటే 40-45కి తక్కువ దిగదు ఐసిఐసిఐ, నాకు ఐడియా ఉంది. అంతే కదా, మీరు 30% 25% అంటే ఇయర్ కదా మీరు. దిగదు సార్, నాకు తెలుసండి, అందుకే నేను 40 అన్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు బకెట్స్లో ఉంది. లేకుంటే తర్వాత నేను కొన్ని రోజు ఆగితే రైట్ ఆఫ్ పోతే రైట్ ఆఫ్లో నేను సెటిల్ చేసుకోవచ్చు నేను. ఓకే ఓకే సార్, మాట్లాడతాను. మీరు మాట్లాడి నాకు చెప్పండి, ఒకవేళ ఓకే అంటే లెటర్ రేజ్ చేయండి, ఖతం చేస్తాం. ఓకే ఓకేనా? మీరు నాకు కాకపోతే ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు ఎంత ఇస్తారో. ఓకే ఓకే ఓకేనా? ఉంటాను. ఓకే.